హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి రీజనల్ కరెంట్ అఫైర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్న రోజుల్లో పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని రెండు రాష్ట్రాల్లో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండ్ నేషనల్ లెవెల్లో పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మీకు పోటీ పరీక్షల కోణంలో కొంత ముఖ్యమైన సమాచారాన్ని వీడియోల రూపంలో కానివ్వండి, షార్ట్స్ రూపంలో కానివ్వండి, లైవ్ ప్రోగ్రామ్స్ రూపంలో కానివ్వండి, కమ్యూనిటీలో ముఖ్యమైన ఆర్టికల్స్ పోస్ట్ చేస్తూనే కానివ్వండి, మీకు ఏదో రకమైన సంపూర్ణ సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో మే మంత్కి సంబంధించి మే 2023 2023 ఇయర్ మే మంత్లో వార్తలు నిలిచిన ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలకి సంబంధించిన తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ఆల్మోస్ట్ ఒక 40 to 45 రీజనల్ ఇష్యూస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకే నెలలో వార్తలు నిలిచిన అంశాలు. సో మే మంత్లో ఏ టాపిక్స్ వార్తల్లోకి వచ్చిన ఏపీకి సంబంధించి, తెలంగాణకి సంబంధించి ఈ ఎక్స్ప్లెనేషన్ పూర్తయిన తర్వాత ఒకవేళ మీకు పీడిఎఫ్ కనుక కావాలనుకుంటే, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే స్లైడ్స్ ఏవైతే ఉంటాయో పీడిఎఫ్ కనుక కావాలనుకుంటే జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇప్పుడే మీ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో CA 360 కోర్స్ ఏదైతే ఉంటుందో అందులో మే మంత్ మ్యాగజిన్ నుండి నేను ఈ డేటా మొత్తాన్ని కూడా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ముందుగా తెలంగాణ, ఏపీకి సంబంధించి రెండు రాష్ట్రాల అభ్యర్థులు చూసే సమాచారం ఏదైతే ఉంటుందో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి తెలంగాణ, ఏపీ చివరి వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్మోస్ట్ ఒక 40 to 45 టాపిక్స్ మీకు ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. సో ముందుగా తెలంగాణ మరియు ఏపీకి సంబంధించి రెండు రాష్ట్రాల అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉండే అంశాలు. సో మనందరికీ తెలుసు, నీతి ఆయోగ్ భారతదేశంలో ప్రణాళికా సంఘం స్థానంలో అమల్లోకి వచ్చిన నీతి ఆయోగ్, కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తిగా ప్రస్తుతం పనిచేస్తున్న నీతి ఆయోగ్ వారు 2023 సంవత్సరం మే 1వ తేదీన ఒక బుక్లెట్ని వాళ్ళు విడుదల చేశారు. బెస్ట్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి మీకు గతంలో వీడియోలలో కూడా ఆ బుక్ యొక్క కవర్ పేజీని మీకు చూపించాను. బెస్ట్ ప్రాక్టీసెస్ పేరుతో నీతి ఆయోగ్ వారు విడుదల చేశారు మే 1 రోజున. ప్రస్తుతం నీతి ఆయోగ్కి ఉపాధ్యక్షుడిగా వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఎవరున్నారు? సుమన్ బెరీ గారు ఉన్నారు. పర్సన్స్ కూడా ఇక్కడ కవర్ అవుతున్నారు చూడండి. నీతి ఆయోగ్ ప్రస్తుత ఉపాధ్యక్షుడు సుమన్ బెరీ గారు. నీతి ఆయోగ్కి ప్రస్తుతం CEOగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే BVR సుబ్రహ్మణ్యం గారు. గుర్తుంచుకోండి, వీరు మే 1వ తేదీన ఢిల్లీలో ఒక కార్యక్రమంలో బెస్ట్ ప్రాక్టీసెస్, భారతదేశంలో 14 ప్రధాన సామాజిక విభాగాల్లో అమలవుతున్న 75 ఉత్తమ విధానాలు, 75 బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఏ విధమైన మంచి అమలుతో, మంచి పథకం యొక్క అమలుతో ఏ విధంగా సామాజిక కార్యక్రమాలను ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని 75 బెస్ట్ ప్రాక్టీసెస్ని నీతి ఆయోగ్ వారు విడుదల చేశారు. అందులో అన్నీ అవసరం లేదు మనకి. పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో మన రాష్ట్రాలకి సంబంధించిన సమాచారం పైన ఫోకస్ చేస్తారు. అందులో తెలంగాణకి సంబంధించి పల్లె ప్రకృతి వనము, ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న రైతు భరోసా కేంద్రాల గురించి నీతి ఆయోగ్ పేర్కొనడం జరిగింది. గుర్తుంచుకోండి, వీటిని ఒక రోల్ మోడల్గా తీసుకొని దేశంలోని వివిధ రాష్ట్రాలలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తే బాగుంటుంది అని ఈ బుక్లెట్లో నీతి ఆయోగ్ వారు చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ సమాచారం. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చెట్లు నాటే కార్యక్రమం హరితహారం కార్యక్రమంలో భాగంగా, హరితహారం పథకంలో భాగంగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో గ్రామ పంచాయతీల పరిధిలో చెట్లు నాటే కార్యక్రమమే పల్లె ప్రకృతి వనం. ఇక చెట్లు నాటే కార్యక్రమం అనగానే మీరు జనరల్ స్టడీస్లో భాగంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి 4వ భాగంలో ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న ఆర్టికల్ 48A లింక్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, లింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో చెట్లు నాటే కార్యక్రమాలు అనగానే మనకు ఆర్టికల్ 48A గుర్తుంచుకోండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పల్లె ప్రకృతి వనం అండ్ సెకండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రైతు భరోసా కేంద్రాలను నీతి ఆయోగ్ గుర్తించింది. దేశవ్యాప్తంగా వీటిని చూసి మీ
రాష్ట్రాల్లో లేదా మీ పరిధిలో కూడా అమలు చేస్తే బాగుంటుంది. దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ చూద్దాం. అండ్ ఇందాక చెప్పాను కదా, ఈ స్క్రిప్ట్ మొత్తం కూడా మీకు PDF రూపంలో CA 360 మ్యాగజైన్ ఉంటుంది GVK స్టడీ సర్కిల్ యాప్లో. సో ఇక్కడ చూడండి, వివిధ రాష్ట్రాల్లోని 14 ప్రధాన సామాజిక విభాగాల్లో అమలవుతున్న 75 ఉత్తమ విధానాలను నీతి ఆయోగ్ నివేదిక బెస్ట్ ప్రాక్టీసెస్ రూపంలో విడుదల చేసింది. మే 1వ తేదీ ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 75 బెస్ట్ ప్రాక్టీసెస్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రకృతి వనం, దాంతోపాటు విద్యుత్ సంరక్షణ బిల్డింగ్ కోడ్ అండ్ ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న రైతు భరోసా కేంద్రాలకు చోటు దక్కింది. రాష్ట్రాలు ఒకదాన్ని చూసి మరొకటి నేర్చుకోవడానికి ఈ నివేదిక ఉపయోగపడుతుందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు సుమన్ బెరీ గారు చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రకృతి వనాల ప్రాజెక్టు గ్రామాల్లో చిన్నపాటి దట్టమైన అడవులను సృష్టిస్తోంది. రాష్ట్రంలో పచ్చదనం విస్తరణ కోసం ఉద్దేశించబడింది. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతోంది. యాదాద్రి మోడల్ ఫారెస్ట్ విధానాన్ని అనుసరించి 1 ఎకరాలో 4000 మొక్కలు నాటుతున్నామని నీతి ఆయోగ్ నివేదికలో చెప్పింది. జస్ట్ ఈ హెడ్డింగ్ గుర్తుంచుకోండి చాలు. అండ్ ఇక్కడ కొన్ని టాపిక్స్ మీకు లింక్ కావాలి. దేశంలోనే మొట్టమొదటిసారి డ్రోన్ ఆధారిత చెట్లు నాటే కార్యక్రమం హరాబరా ఏ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రము. మియావాకీ టెక్నిక్ వార్తల్లోకి వచ్చింది. అర్బన్ ఏరియాస్లో ఫారెస్ట్రీకి సంబంధించి మియావాకీ జపనీస్ టెక్నిక్, ఇటువంటి మీరు లింక్ చేసుకోండి. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇది ఒకటి గుర్తుంచుకోండి, రైతు భరోసా. సో ఇది ఇంపార్టెంట్. రానున్న గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్లో కానివ్వండి, వీటిపైన క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఎంతైనా ఉంటుంది. అండ్ మీకు 75 బెస్ట్ ప్రాక్టీస్ ఏదైతుందో ఆ బుక్లెట్ని కూడా మీకు GVK స్టడీ సర్కిల్ యాప్లో ఫ్రీ కంటెంట్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి అవి. అండ్ సెకండ్, ఏపీ తెలంగాణకి సంబంధించిన ఉమ్మడి అంశాలు ఇవి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 512 TMCలు అండ్ తెలంగాణకు 299 TMCల కృష్ణా జలాలను కేటాయించింది కృష్ణా నది యాజమాన్య బోర్డు. గుర్తుంచుకోండి. సో కృష్ణా నదికి సంబంధించి నీటి వాటా ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. ఎంత రేషియోలో? 66:34 రేషియోలో నీళ్ళ పంపకాన్ని చేయడం జరిగింది. సో డైరెక్ట్గా మీకు అర్థమవుతుంది. ఇటీవల కృష్ణా జలాలు లేదా కృష్ణా యాజమాన్య బోర్డు, కృష్ణా నది యాజమాన్య బోర్డు కృష్ణా జలాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎంత మొత్తంలో ఏ వాటాలో పంచడం జరిగింది, పంపకాలు జరిపారంటే ఇది గుర్తుంచుకోండి. ఈ రేషియో గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మన భారతదేశంలో వివాదాస్పద నదులు అంటే ఏంటంటే, ఒక నది ఒక రాష్ట్రంలోనే పుట్టి అదే రాష్ట్రంలో అంతమైందనుకోండి ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఒక నది ఒక రాష్ట్రంలో పుట్టి 2 లేదా 3 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది అనుకోండి, నీటిని మోసుకెళ్తుంది అనుకోండి, ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో అయితే నది ప్రవహిస్తుందో అక్కడ వివాదాలు తథ్యం, వివాదాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ అంటాం, ఇంటర్ స్టేట్ రివర్ డిస్ప్యూట్స్. మీకు ఇటీవల నేను ఈ యూట్యూబ్ ఛానల్లోనే షార్ట్స్ రూపంలో ఆ నదులు ఏమేమి ఉన్నాయో ఒకసారి చెప్పాను, అది కూడా చూడండి. అండ్ ఇక్కడ భారత రాజ్యాంగంలో కూడా అంతర్రాష్ట్ర జలమండలి గురించి పేర్కొనడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం 1956లో వివాదాలకి సంబంధించి అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి సంబంధించి ఉద్దేశించిన ఒక చట్టం 1956లో పార్లమెంట్ రూపొందించడం జరిగింది. అలా ట్రిబ్యునల్ ఏర్పాటు ఇవన్నీ మనం చూస్తాం. అవన్నీ మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ లింక్ చేసుకోండి. కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్గా ప్రస్తుతం ఎవరు ఉన్నారంటే శివనందన్ కుమార్ అధ్యక్షతన బోర్డు యొక్క 17వ సర్వసభ్య సమావేశం మే 10th. ఇప్పుడు నేను డిస్కస్ చేసే టాపిక్స్ అన్ని మే 1 మంత్లోనే వార్తలోకి వచ్చినాయి. చూడండి ఎన్ని టాపిక్స్ ఉంటాయో. హైదరాబాద్లోని జలసౌధలో జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తాత్కాలిక సర్దుబాటు ప్రకారం 2023-24 నీటి సంవత్సరంలోనూ 66:34 నిష్పత్తిలోనే కృష్ణా జలాలు పంపిణీ చేయాలని కృష్ణా యాజమాన్య బోర్డు తెలపడం జరిగింది. ఏపీకి 512 TMCలు, తెలంగాణకు 299 TMCలు. ఇది గుర్తుంచుకోండి, సరిపోతుంది. 2 రాష్ట్రాలకు ఉపయుక్తంగా ఉండే సమాచారం ఇది. అండ్ నెక్స్ట్ టాపిక్, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి అని చెప్పొచ్చు. ఉదాహరణ తీసుకుంటే మనకు జాగ్రఫికల్ ఇండికేటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులు ఏవైతే ఉంటాయో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా వాటికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఉదాహరణకు రీసెంట్గా 2022 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో విరివిగా ఉండే ఒక ప్రత్యేకమైన కందిపప్పు, తాండూరు కందిపప్పుకి గుర్తింపు రావడం జరిగింది. అలా తాండూరు కందిపప్పుకు GI ట్యాగ్ వచ్చింది కదా, అలా ఆ కందిపప్పుకి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి. వికారాబాద్ జిల్లాను 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్గా గుర్తించవచ్చు. అలా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ సంబంధించి ఏపీలో 34, తెలంగాణలో 18 చోట్ల 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ స్టాల్స్ని ఏర్పాటు చేస్తారంట.
సో చూడండి, స్థానిక ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా 728 రైల్వే స్టేషన్లలో వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ అంటే ఒక జిల్లా ఒక ఉత్పత్తి. వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ అంటే ఒక్కొక్క రైల్వే స్టేషన్కి ఒక ప్రోడక్ట్ని ప్రత్యేకంగా గుర్తించడం, అక్కడ వారి స్టాల్స్ని ఏర్పాటు చేస్తారు. అక్కడ ప్రయాణికులు ఎవరైతే వాటిని సులభంగా పొందేందుకు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు. సో ఏపీలో 34, తెలంగాణలో 18 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక ఉత్పత్తుల విక్రయాలకు ప్రోత్సాహం అందించి అణగారిన వర్గాలకు ఆదాయం సమకూర్చడానికి ఈ కేంద్రాలను ప్రారంభించినట్లు పేర్కొనడం జరిగింది రైల్వే శాఖ వారు. సో రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ తెలంగాణలో తొలిసారిగా దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో తెలంగాణ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి సూపర్లేటివ్ టాపిక్. తెలంగాణలో తొలిసారిగా స్టేట్ రోబోటిక్స్ ఫ్రేమ్వర్క్ అనే అంశం. తెలంగాణ స్టేట్ రోబోటిక్స్ ఫ్రేమ్వర్క్. సో రోబోటిక్ రంగంలో ప్రత్యేకంగా ఒక విధానాన్ని తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, రోబోటిక్ టెక్నాలజీకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో చూడండి, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం స్టేట్ రోబోటిక్స్ ఫ్రేమ్వర్క్ పేరుతో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది స్వయం స్థిరమైన రోబోటిక్స్ పర్యావరణ వ్యవస్థను స్థాపించడానికి, భారతదేశంలో రోబోటిక్స్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచడానికి రూపొందించడం జరిగింది. పరిశోధన, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అభివృద్ధికి తోడ్పాటు అందించడం, విద్యా సంస్థలు మరియు పరిశ్రమల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం మరియు వివిధ రంగాలలో రోబోటిక్స్ సాంకేతికతను స్వీకరించడాన్ని ప్రోత్సహించడం ఈ విధానం యొక్క ముఖ్య లక్ష్యం. గుర్తుంచుకోండి, రోబోటిక్స్ రంగంలో తెలంగాణ దేశంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకోవడానికి రీసెర్చ్కి అండ్ డెవలప్మెంట్కి ప్రత్యేక సహకారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇది గుర్తుంచుకోండి. తెలంగాణలో ఇటువంటివి చాలాసార్లు, అంతెందుకు రీసెంట్గా సబ్జెక్ట్ కండిషన్ జూన్ మంత్లో తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్సిటీలో దేశంలోనే మొట్టమొదటి జాతీయ 3D ప్రింటింగ్ కేంద్రం, 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారిత ఒక కేంద్రం, 3D ప్రింటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇటువంటి అంశాలు గుర్తుంచుకోండి. దేశంలోనే మొట్టమొదటి రాక్ మ్యూజియం తెలంగాణ రాష్ట్రంలో NGRIలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటివి చూడండి, మొట్టమొదటి అంశాలు ఏ రాష్ట్రమైనా ఇంపార్టెంట్, ఏ రాష్ట్ర అభ్యర్థులైనా తెలుసుకోవాల్సిందే. అండ్ నెక్స్ట్, కొత్వాల్గూడలో ఎకో పార్కులో దేశంలోనే అతిపెద్ద అక్వేరియం, ఆక్వా ఫిషరీకి సంబంధించి దేశంలోనే అతిపెద్ద అక్వేరియం కొత్వాల్గూడలో ఏర్పాటు చేయనున్నట్టుగా రాష్ట్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు ఐటీ మినిస్ట్రీ, ఇండస్ట్రీస్, మున్సిపాలిటీస్ ఈ 3 మంత్రిత్వ శాఖలకు మంత్రిగా ఉన్నారు, తను చెప్పారు. హైదరాబాద్ నగర శివారులో దేశంలోనే అతిపెద్ద టన్నెల్ అక్వేరియం నిర్మించనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో PPP అంటే పబ్లిక్ ప్రైవేట్ అనుకోవచ్చు, లేదా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 350 కోట్లతో దీన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రభుత్వము మరియు ప్రైవేట్ సెక్టార్ నుండి కూడా బిడ్ని ఆహ్వానిస్తారు. ఈ మేరకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ HMDA మే 12న గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఎందుకంటే ప్రైవేట్ పార్టిసిపేషన్ కావాలి కదా, బిడ్లను ఆహ్వానిస్తుంది. అంటే ఎవరైతే ఇక్కడ బిడ్ను పొందుతారో వాళ్ళు ప్రైవేట్ రంగం నుండి ఇందులో నిర్మాణ బాధ్యతలు తీసుకోవచ్చు. బిడ్ను దక్కించుకున్న సంస్థకే డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో 30 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ని అప్పగించనున్నారు. ఇప్పటికే హిమాయత్ సాగర్ లేదా సమీపంలో హిమాయత్ నగర్ సో హిమాయత్ నగర్ ఉంటుంది హైదరాబాద్, హిమాయత్ నగర్ ఈ ఏరియాలో, హిమాయత్ నగర్ సమీపంలో కొత్వాల్గూడ వద్ద 150 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలను రచిస్తున్నారు. ఇక్కడ ఈ హెడ్డింగ్ గుర్తుంచుకోండి చాలు. కొత్వాల్గూడ ఎకో పార్కులో దేశంలోనే అతిపెద్ద అక్వేరియం ఏర్పాటుకు సంబంధించి బిడ్లను ఆహ్వానిస్తున్నారు. 350 కోట్లతో ప్రభుత్వ ప్రైవేట్ పార్టిసిపేషన్. అండ్ నెక్స్ట్, హైదరాబాద్ బెంగళూరు మధ్య డిజిటల్ హైవే, ఆప్టికల్ నెట్వర్క్ అంట కదా, డిజిటల్ హైవే. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ, ప్రస్తుతం డిజిటల్ ఇండియా, ఇంటర్నెట్ ఇటీవల మనం చూసాము. కేరళ రాష్ట్రం రైట్ టు ఇంటర్నెట్ని పొందడం కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించింది. కేరళ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అలాంటివి. ప్రస్తుతం ఈ ఫైబర్ నెట్వర్క్, డిజిటల్ నెట్వర్క్ సంబంధించి ఏ రాష్ట్రం వార్తలోకి వచ్చినా చూడండి, అది తెలంగాణ అయినా ఏపీ అయినా ఎవరైనా నేర్చుకోవాలి. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీని విస్తరించే క్రమంలో డిజిటల్ హైవేల నిర్మాణంపై ప్రభుత్వ రంగ జాతీయ రహదారుల సంస్థ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతదేశంలో జాతీయ రహదారులు నిర్మించే సంస్థ, మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా 2024-2025 అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్
2024-25 నాటికల్లా దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వెంబడి రోడ్డు నిర్మిస్తారు కదా, వాటి వెంట 10,000 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్. ఇక్కడ మీకు ఇంకొక పాయింట్, ఇంకొక సబ్జెక్ట్ లింక్ చేస్తాను. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్. ఆప్టికల్ ఫైబర్స్ అనేది ఏ సూత్రం పైన ఆధారపడుతుంది అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, సంపూర్ణానంతర పరివర్తనం అని ఉంటుంది తెలుగులో సబ్జెక్టు కండిషన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఆప్టికల్ ఫైబర్ యొక్క సూత్రం. గుర్తుంచుకోండి, ఇక్కడ ఫిజిక్స్ మీకు జోడించాను. సో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ల వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. దేని వెంబడి? ఇక్కడ నిర్మించబోయే 10,000 కిలోమీటర్ల రహదారి వెంబడి ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ని ఏర్పాటు చేస్తారు. తొలుత అభివృద్ధి చేసేందుకు నమూనా మార్గాల కింద, నమూనా అంటే మోడల్స్, మరి దేశవ్యాప్తంగా 10,000 కిలోమీటర్ల నెట్వర్క్ ఏర్పాటు చేయాలంటే ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో అందులో మన తెలంగాణ ప్రాంతంలోని ఒక నెట్వర్క్. సో హైదరాబాద్ తొలుత అభివృద్ధి చేసే నమూనా మార్గాల కింద హైదరాబాద్ బెంగళూరు కారిడార్ ఉంటుంది కదా, 512 కిలోమీటర్ల కారిడార్ నేషనల్ హైవే, మరియు ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే అండ్ వీటిని గుర్తించారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా సులభతర ఇంటర్నెట్ సేవలు అందించడంలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ సహాయం అందిస్తుందంట. సో ఆప్టికల్ ఫైబర్ అంటే ఏంటో ఇదంతా మనకు తెలుసు, హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఇవ్వడానికి. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో మూలకణ ఉత్పత్తి సంస్థ. మూలకణ స్టెమ్ సెల్స్ అంటాం. ప్రస్తుతం స్టెమ్ సెల్స్ అనేది ఒక ట్రెండింగ్, ఒక రివల్యూషన్ కూడా. స్టెమ్ సెల్స్ మూల కణాలు, ఏ కణాలకైనా మూలం అవి అన్నట్టు సింపుల్గా. కామన్గా ఒక వ్యక్తికి ఒక బట్టతల వచ్చిందనుకోండి, బట్టతల వెంట్రుకలు లాస్ ఆఫ్ హెయిర్ వచ్చిందనుకోండి, ఆ బట్టతల వచ్చినందుకు కారణమైన ఆ కణం ఏదైతే నశించిందో ఆ కణంగా అభివృద్ధి చేయడానికి మనం మూల కణాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. స్టెమ్ సెల్ థెరపీ అనేది ఈరోజు ట్రెండింగ్. మీరు బయోటెక్నాలజీలో ముఖ్యంగా గ్రూప్ 1 సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు స్టెమ్ సెల్స్ సంబంధించి ఖచ్చితంగా నేర్చుకోవాలి టెక్నాలజీస్. సో ఇక్కడ పక్కన పెట్టండి. మరి అటువంటి ఈ స్టెమ్ సెల్స్ని ఎలా ఉంటుందంటే కామన్గా మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక బిడ్డ జన్మించినప్పుడు, తల్లి గర్భం నుండి బిడ్డ జన్మించినప్పుడు, ప్రసవం జరిగినప్పుడు మనం ఏమంటాం లోకల్ లాంగ్వేజ్లో బొడ్డు అంటాం. ఏవైతే ఉంటుందో ఆ చిన్న పిల్లోడు ఎవరైతే శిశువు జన్మిస్తారో వారిని తల్లిని కనెక్ట్ చేసే ఆ ప్రేగు ఏదైతే ఉంటుందో వాటిని కట్ చేసేసి అందులో ఉండే బ్లడ్ శాంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టెమ్ సెల్గా స్టోర్ చేస్తారు. స్టెమ్ సెల్ బ్యాంక్స్ అనేవి ప్రస్తుతం దేశంలో ట్రెండింగ్. గుర్తుంచుకోండి. సో అలాంటి స్టెమ్ సెల్ మూలకణ ఉత్పత్తి సంస్థ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారట. హైదరాబాద్కి సంబంధించి మనకి హైదరాబాద్లో అమెరికా నుండి ఏ సంస్థ పెట్టుబడులు పెట్టబోతుందో గుర్తుంచుకుంటే చాలు. జీవ వైద్య శాస్త్రం అంటే లైఫ్ సైన్సెస్ రంగంలో రాష్ట్రానికి మరో పెట్టుబడి రానుంది. మూలకణ ఉత్పత్తి ప్రయోగశాల స్టెమ్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను హైదరాబాద్లో స్థాపించడానికి అమెరికాకు చెందిన స్టెమ్ క్యూర్స్, గుర్తుంచుకోండి, అమెరికాకు చెందిన స్టెమ్ క్యూర్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ ల్యాబ్ ప్రధానంగా మూలకణ చికిత్సలో నూతన ఆవిష్కరణపై దృష్టి సారిస్తుంది. దీనిని భారతదేశంలోనే అతిపెద్ద మూలకణ ఉత్పత్తి ప్రయోగశాలగా తీర్చిదిద్దినట్లు స్టెమ్ క్యూర్స్ సంస్థ ప్రకటించింది. దాదాపు $54 మిలియన్ పెట్టుబడితో స్టెమ్ క్యూర్ సంస్థ ఈ యూనిట్ని ఏర్పాటు చేయబోతోంది. 150 మందికి పైగా ఉపాధి అవకాశాలు సృష్టించనున్నారని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు పేర్కొన్నారు. ఏ సంస్థ? స్టెమ్ క్యూర్స్. ఎక్కడికి సంబంధించిన సంస్థ? అమెరికా. మూలకణ ఉత్పత్తి సంస్థ స్టెమ్ సెల్స్ మూలకణాలని. అండ్ నెక్స్ట్ హైదరాబాద్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నీరా కేఫ్, టాడీ అంటాం మనం, తాటి చెట్లు. మనకు గౌడ సామాజిక వర్గం, తెలంగాణలో గౌడ సామాజిక వర్గం ఏదైతే ఉంటుందో ఈ కళ్ళు సేకరణ చేస్తారు. మనం ఊళ్ళలో చూస్తూ ఉంటాం. టాడీ ఏదైతే ఉంటుందో కళ్ళు చెట్లు, తాటి చెట్లు అని, నీరా ఇవన్నీ కూడా మనకు చూస్తూ ఉంటాం. ఈత చెట్లు, తాటి కళ్ళు ఇవన్నీ చూసేసి. సో అలా ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా దొరికే కళ్ళు ఏదైతే ఉంటుందో, లేదా మనకు వింటర్ సీజన్లో నీరా అనేది ఎర్లీ మార్నింగ్ టైంలో తీసుకుంటాం. నీరా స్వీట్గా ఉంటుంది. అటువంటి నీరాని హైదరాబాద్ వాసులకు అందించాలి. నీరాకి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులను ఆదుకోవడానికి, కళ్ళు గీత కార్మికులను ఆదుకోవడానికి నీరా కేఫ్ మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించింది. అదే నీరా కేఫ్. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హుస్సేన్ సాగర్, మనకు ట్యాంక్ బండ్ ఉంటుంది కదా, నక్లెస్ రోడ్ ఉంటుంది. నక్లెస్ రోడ్లో హుస్సేన్ సాగర్ తీరంలో 20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీరా కేఫ్. దీన్ని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆరంభించడం జరిగింది. దాంతోపాటు రాష్ట్ర అబ్కారీ ఎక్సైజ్ మినిస్టర్ ఎవరున్నారు? శ్రీనివాస్ గౌడ్ గారు ప్రారంభించారు. మే 3వ తేదీ. ఇవన్నీ మేలోనే వార్తలకు వచ్చినాయి. ఒక్క మంత్లోనే ఇన్ని కరెంట్ అఫైర్స్, రీజనల్ ఇష్యూస్ వార్తలకు వస్తున్నాయి. అలా మనకు జనవరి నుండి ఎవ్రీ మంత్ మ్యాగజైన్లో ఇలాంటి సమాచారం నేను ఇస్తున్నాను.
సో చూడండి, నీరా ఐస్ క్రీము, తాటిముంజ ఐస్ క్రీమ్లను త్వరలో అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఈ నీరా కేఫ్ని సీసాలో, ఈ నీరా ఏదైతే ఉంటుందో సీసాలో నింపి, ప్యూరిఫై చేసి సీసాలో నింపి చల్లని నీరాని విక్రయిస్తారు. 300 ml బాటిల్ని 90 రూపీస్కి విక్రయిస్తున్నారు. దీని ద్వారా కల్లుగీత కార్మికులకి లబ్ధి జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వమే ప్రారంభించింది నీరా కేఫ్, గుర్తుంచుకోండి. అండ్ గీత కార్మిక సహకార ఆర్థిక కార్పొరేషన్, గీత కార్మికులు ఉంటారు, ఇంతకుముందు కళ్ళు గీత కార్మికులను ఆసరా పెన్షన్ ఉంటుంది కదా, ఆసరా పెన్షన్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క పేరుతో ఇస్తారు. ఉదాహరణ వృద్ధులు ఉన్నారనుకోండి రక్షణ అనే పేరుతో, నెక్స్ట్ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారనుకోండి భరోసా అనే పేరుతో, కల్లుగీత కార్మికులు ఉంటారు కదా వాళ్ళకు ఆలంబన అనే పేరుతో, చేనేత కార్మికులు ఉంటారు కదా చేయూత అనే పేరుతో, ఆసరా పెన్షన్ల పేర్లు ఇవి, వాటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులు అంటే కల్లుగీత కార్మికులు, కల్లుగీత అంటే గౌడ్స్ ఎవరైతే ఉంటారో వారిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్, ఆర్థిక కార్పొరేషన్ కూడా ఉంది, తెలంగాణ గీత కార్మిక సహకార ఆర్థిక కార్పొరేషన్. ఆ సంస్థకి నూతన చైర్పర్సన్గా ఎవరిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇది నామినేటెడ్ పోస్ట్ పల్లె రవికుమార్ గౌడ్, పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. మే 4న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి మహిళా సిఎస్గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న శాంతికుమార్ గారు ఐఏఎస్. అండ్ గీత కార్మికులకు సంబంధించి గీత కార్మికుల బీమా పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు గారు. రైతు బీమా ప్రోగ్రాం ఉంది కదా, రైతులను ఆదుకోవడానికి, వ్యవసాయ రైతులను, అలాగే సేమ్ అదే బేసిస్లో అదే తరహాలో గీత కార్మికుల కోసం కూడా గీత కార్మికుల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మే 2వ తేదీ 2023న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు తెలంగాణలోని గీత కార్మికులకు 5 లక్షల బీమా సౌకర్యాన్ని, జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు గీత కార్మిక బీమా పేరుతో ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం రైతు కుటుంబాల కోసం రూపొందించిన రైతు బీమా ఏదైతే ఉంటుందో సేమ్ అలాగే గీత కార్మిక బీమా పథకం కూడా ఉండబోతోంది. గుర్తుంచుకోండి ఏ రోజున ఎంత, ఏ తరహాలో. అండ్ నెక్స్ట్ మరొక అంతర్జాతీయ సంస్థతో తెలంగాణకి సంబంధించి ఒక ఒప్పందం వార్తలు ఇచ్చిన అంతర్జాతీయ సంస్థతో. ఆ ఒప్పందం ఏంటో చూడండి. హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ అన్నట్టు. ఆర్బిట్రేషన్ అనే పదం వచ్చిందంటే వివాదాల పరిష్కారం అన్నట్టు. సో ఇక్కడ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్, గుర్తుంచుకోండి హైదరాబాద్లో ఉంది. వీరు మరొక అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేంటంటే ఆర్బిట్రేషన్, మధ్యవర్తిత్వంలో కొత్త పొంతలు తొక్కుతూ పలు దేశ విదేశీ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటూ వస్తున్న IAMC ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ తుర్కియేలో, ఇటీవల టర్కీ దేశం పేరు మారింది కదా తుర్కియే, ఎన్నికలు కూడా జరిగినాయి, మరొకసారి అధ్యక్షుడిగా రెసెప్ తయ్యిబ్ ఎర్డోగన్ గారు వచ్చారు. సో తుర్కియేలో కీలక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎవరు? ఈ సంస్థ తుర్కియేకి సంబంధించిన సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దేనికి సంబంధించి? ఎనర్జీ సెక్టార్లో, ఎనర్జీ రంగంలోని వివాదాల పరిష్కారంలోనూ IAMC కీలక పాత్ర పోషించడంలో భాగంగా తుర్కియేలోని ఎనర్జీ డిస్ప్యూట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్, గుర్తుంచుకోండి. సో తుర్కియే ఎనర్జీ డిస్ప్యూట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్. ఎవరు ఒప్పందము? హైదరాబాద్ సంబంధించిన ఈ సంస్థ, ఈ రెండింటి మధ్యలో ఒప్పందం. ఎనర్జీ సెక్టార్లో వివాదాల పరిష్కారం కోసం ఉద్దేశించిన ఒప్పందం అని గుర్తుంచుకోండి. ఇస్తాంబుల్లో ఇటీవల EDAC, ఈ సంస్థ EDAC చైర్పర్సన్ సులేమాన్ గారు, హైదరాబాద్లో IAMC రిజిస్ట్రార్ తారిక్ ఖాన్ల మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగినాయి. ఎనర్జీ రంగంలోని వివాదాలను ఆర్బిట్రేషన్ మధ్యవర్తం ద్వారా పరిష్కరించుకునే దిశగా ఈ సంస్థలు ఉమ్మడిగా కృషి చేస్తాయని తారిక్ ఖాన్ గారు చెప్పడం జరిగింది. గుర్తుంచుకుని ఇటువంటి ఒప్పందాలపైన అడుగుతారు. ఇంటర్నేషనల్ MOU. అండ్ మహిళలకు పని ప్రదేశాలను సురక్షితంగా మార్చే చొరవ సాహస్, SAHAS, సాహస్. డైరెక్ట్ హెడ్డింగ్ గుర్తుంచుకోండి చాలు, రీజనల్ ఇష్యూస్ని హెడ్డింగ్స్ గుర్తుంచుకుంటే చాలు. సాహస్, పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత, రక్షణను కల్పించడం. మనకు తెలుసు భారతదేశంలోని అత్యున్నత చట్టం దేశ రాజ్యాంగం, సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఏంటి? ఇండియన్ కాన్స్టిట్యూషన్. అందులో ఆదేశిక సూత్రాలు, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంటాయి కదా, పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, అందులో ఆర్టికల్ 42లో భాగంగా అనుకోవచ్చు సింపుల్గా. సో ఇక్కడ మే 19వ తేదీన తెలంగాణ రాష్ట్ర హోమ్, జైల్స్ అండ్ ఫైర్ రిలేటెడ్ మినిస్ట్రీ, ప్రస్తుతం ఎవరు మంత్రిగా ఉన్నారు? మహమూద్ అలీ గారు సాహస్ అనే ఒక చొరవను ప్రారంభించడం జరిగింది. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న మహిళలకు సహాయక వ్యవస్థలను మెరుగుపరచడం ఇది లక్ష్యంగా పెట్టుకుంది. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న మహిళల కోసం సాహస్.
తెలంగాణ అంతటా పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగులకు మద్దతు ఇచ్చే పర్యావరణ వ్యవస్థను పటిష్టం చేయడానికి సాహస్ అనేది రాష్ట్ర పోలీసు శాఖ పరిధిలో ముఖ్యమైనదిగా చెప్పొచ్చు. మహిళా భద్రతా విభాగం డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు శిఖా గోయల్ ద్వారా సాహస్ ప్రాజెక్టు రూపొందించబడింది. ఈ చొరవతో సాహస్ మైక్రోసైట్, సాహస్ సాతి చాట్బోట్, సాహస్ వాట్సాప్ నెంబరు వీటి ద్వారా ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీల యూనిట్కి శంకుస్థాపన చేయడం జరిగింది రాష్ట్రంలో. ఎక్కడ అని అడుగుతారు. ఓన్లీ లొకేషన్ గుర్తుంచుకోండి, అంత పెద్ద సిగ్నిఫికెన్స్ ఉన్న టాపిక్ కాదు, బట్ అడగవచ్చు, చెప్పలేం. హెడింగ్ రాష్ట్రంలో మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్. ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి ఇంపార్టెంట్. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు పయనిస్తుంది కాబట్టి ఇది ఇంపార్టెంట్. మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీల యూనిట్ శంకుస్థాపన తెలంగాణలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ నిర్మాణానికి ఎవరు శంకుస్థాపన చేశారంటే రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు. సో గుర్తుంచుకోండి, ఏప్రిల్ 24 శంకుస్థాపన చేశారు. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ దాదాపు 1000 కోట్లతో ఈ విద్యుత్ వాహన బ్యాటరీల తయారీ, ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉపయోగపడే బ్యాటరీస్ ఉంటాయి కదా, ఆ బ్యాటరీస్ని తయారు చేయడానికి ఉద్దేశించబడిన ఒక ప్లాంట్. ఎక్కడ? సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో. ఎవరు శంకుస్థాపన చేశారు? తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీస్, మున్సిపాలిటీస్ కన్సర్న్ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న కేటీఆర్ గారు. అండ్ హైదరాబాద్లో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ సాంకేతిక కేంద్రం ఏర్పాటు అనే అంశం. ఇప్పటికే దాదాపు 190 దేశాల్లో ఖాతాదారులకు సేవలను అందిస్తున్న లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ హైదరాబాద్లో అత్యాధునిక సాంకేతిక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. మంత్రి కేటీఆర్ గారు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు 12వ తేదీన లండన్లో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ CEO యాంటోనీ మెక్కార్థీతో సమావేశమయ్యారు. అనంతరం హైదరాబాద్లో తమ కేంద్రాన్ని నెలకొల్పుతున్నట్టు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి. ప్రపంచంలోనే అతిపెద్ద లేదా అతి పొడవైన అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడ అంటే హైదరాబాద్లో ఉంది, తెలంగాణలో. ఏప్రిల్ 14, 2023 అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అది ఒక వరల్డ్ రికార్డు చోటు చేసుకుంది. హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్న అంబేద్కర్ గారి స్మారకం. ఇటీవల మీకు ఈ నిర్మాణాలపై పోటీ పరీక్షలో తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని చెప్పేసి ఒక వీడియో చేశాను, మీకు డైరెక్ట్గా కనబడుతుంది. లాస్ట్ వీక్లో చేశాను, ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఆటోమేటిక్గా మీకు అంబేద్కర్ గారి విగ్రహం ప్రత్యేకలో, అంబేద్కర్ రాసిన పుస్తకాలు ఏంటి, తను చేసిన పోరాటాలు ఏంటి, అవన్నీ కూడా మీకు ఉంటాయి, చూడండి. ఓకేనా? అండ్ ఆసుపత్రి ప్రసవాల్లో, ఆసుపత్రి అంటే హాస్పిటల్లో ప్రసవం జరగడం, ఆసుపత్రి ప్రసవాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందంట. ఈ టాపిక్ని ఎవరు చెప్పారంటే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న తన్నీరు హరీష్ రావు గారు. సో 100% ఆసుపత్రి ప్రసవాలతో రాష్ట్రం మొదటి స్థానంలో దేశంలోనే నిలిచింది, మార్గదర్శిగా ఉందని చెప్పేసి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు పేర్కొన్నారు. 2021-22 సంవత్సరానికి ఈ ఘనత దక్కిందని చెప్పారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ శాఖ విభాగం ఏప్రిల్ 24 విడుదల చేసిన నివేదికలో వెల్లడించిన వివరాలను తను ట్విట్టర్లో చెప్పారు. గుర్తుంచుకోండి. సో 100% హాస్పిటల్ డెలివరీస్ దేశంలో మొదటి స్థానంలో తెలంగాణ. అండ్ ఫాక్స్కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీస్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఎక్కడ అంటే ఈ ఫాక్స్కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే కొంగరకలాన్, రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ గ్రామంలో ఫాక్స్కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి, అన్నిటికీ మీకు కేటీఆర్ గారు కనబడతారు చూడండి, రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు మే 15న భూమి పూజ చేశారు. గుర్తుంచుకోండి. ఫాక్స్కాన్ కంపెనీ మొదటి దశలోనే 4000 కోట్ల పెట్టుబడితో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంట్ ఏర్పాటు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఫాక్స్కాన్. గుర్తుంచుకోండి ఎందుకోసమని. అండ్ ఇంకొకటి, ఇటీవల FDIస్కి సంబంధించి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారతదేశానికి వస్తున్నాయి. అలా గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రాల జాబితా కనుక చూస్తే మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది, తెలంగాణ 7th పొజిషన్లో ఉంది, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి 11th పొజిషన్లో ఉంది. ఇది గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ 11th ఇన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్లో, అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ 11th, తెలంగాణ 7th, టాప్లో మహారాష్ట్ర. ఇవన్నీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కిందకే రావచ్చు.
అండ్ హైదరాబాద్లో హరే కృష్ణ హెరిటేజ్ టవర్కు శంకుస్థాపన చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి. అండ్ వీడియోని చివరకు చూడండి, ఏపీ టాపిక్ స్టార్ట్ చేస్తాను. హైదరాబాద్లోని హరే కృష్ణ హెరిటేజ్ టవర్కు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు శంకుస్థాపన చేశారు. నార్సింగిలోని 6 ఎకరాల స్థలంలో 200 కోట్లతో 400 అడుగుల ఎత్తులో నిర్మాణం చేయనున్నారు. ఈ టవర్లో శ్రీ శ్రీ రాధాకృష్ణ మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉంటాయంట. అండ్ ఖమ్మం జిల్లా ఆసుపత్రికి బెస్ట్ ఏదైతే ఉంటుందో బెస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ హాస్పిటల్ ఇనిషియేటివ్గా గుర్తింపు పొందింది. ఖమ్మం జిల్లా ఆసుపత్రికి బ్రెస్ట్ ఫీడింగ్ హాస్పిటల్ ఇనిషియేటివ్, బ్రెస్ట్ ఫీడింగ్ సో తల్లికి సంబంధించి బ్రెస్ట్ ఫీడింగ్ హాస్పిటల్ ఇనిషియేటివ్ గుర్తింపు లభించింది. ఏ హాస్పిటల్కి అంటారు? ఖమ్మం జిల్లా ఆసుపత్రికి. మీకు లాస్ట్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అక్టోబర్ 16, 2022 రద్దయిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వేములవాడ కాయకల్ప హాస్పిటల్ ఇటువంటి వాటి కాయకల్ప పురస్కారం వేములవాడ హాస్పిటల్ ఇటువంటి అడుగుతారు. ఖమ్మం జిల్లా ఆసుపత్రికి BFHI బ్రెస్ట్ ఫీడింగ్ హాస్పిటల్ ఇనిషియేటివ్ గుర్తింపు లభించింది. పసిపిల్లలకు 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టించేలా అవగాహన కల్పించే దవాఖానలకు ఈ ధృవపత్రం అందజేస్తారు. ఇప్పటికే బాన్సువాడ, జనగామ, సూర్యాపేట, గజ్వేలు, జహీరాబాద్ ఏరియా ఆసుపత్రులు ఈ గుర్తింపు పొందాయి. 6 నెలల పాటు పుట్టిన శిశువులకు తల్లిపాలే ఇవ్వాలి అని అవగాహన కల్పిస్తారు అన్నట్టు. దేశంలోనే అత్యధిక ఈ గుర్తింపులు పొందిన హాస్పిటల్ ఏ రాష్ట్రంలో ఉన్నాయట అంటే తెలంగాణలో ఉన్నాయంట. అండ్ దివ్యాంగుల కార్పొరేషన్ యాజమాన్య కమిటీ పునర్నిర్మాణం, ఇక్కడ పునర్నియామకం. దివ్యాంగులు ఏదో ఒక లోపం మనకు దివ్యాంగులకి సంబంధించి రాజ్యాంగంలో ఆర్టికల్ 41లో ప్రస్తావన ఉంటుంది. దివ్యాంగుల సంక్షేమం ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కన్సర్న్ మినిస్ట్రీ ఫర్ దిస్ పర్టిక్యులర్ పర్సన్స్. మీకు దివ్యాంగులకు సంబంధించి దేశంలో అమలవుతున్న చట్టాలు కానీ వీటిని ప్రత్యేకంగా చూడండి. పర్సన్స్ విత్ డిజేబిలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995, 2016 ఇవి గుర్తుంచుకోండి. ఇక్కడ ఏమంటున్నాను, తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ యాజమాన్య కమిటీని రాష్ట్ర ప్రభుత్వం పునర్నియమించింది. ఈ మేరకు దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హోలీకేరి ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ చైర్మన్గా ఈ కార్పొరేషన్ చైర్మన్ వ్యవహరిస్తారు. సభ్యులుగా దివ్యాంగుల సంక్షేమ డైరెక్టరు, సహకార సొసైటీ శాఖ కమిషనరు ఉండడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి భారత్మాల 2లో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ని గుర్తించారు. భారత్మాల హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అవతలి నుంచి నిర్మించే ప్రాంతీయ రింగ్ రోడ్, రీజనల్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ దక్షిణ భాగాన్ని కేంద్ర ప్రభుత్వం భారత్మాల 2 ప్రాజెక్టులో చేర్చింది. భారత్మాల. అండ్ అమర్ రాజా బ్యాక్టరీస్ గిగా కారిడార్కు శంకుస్థాపన చేసిన కేటీఆర్ గారు. ఎక్కడ అమర్ రాజా బ్యాక్టరీస్ శంకుస్థాపన అంటే మహబూబ్ నగర్ శివార్లోని దివిటిపల్లిలో 262 ఎకరాల్లో అమర్ రాజా బ్యాటరీస్ గిగా కారిడార్కు శంకుస్థాపన చేశారు. ఎక్కడెక్కడ గుర్తుంచుకోండి, ఇవన్నీ ప్రాంతాలు అడుగుతారు ఎగ్జామ్లో. అండ్ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రధాన సలహాదారుగా ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ గారు, మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ సిఎస్, తెలంగాణ రాష్ట్ర మాజీ సిఎస్ విశ్రాంత ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ గారిని నియమించారు. 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. అండ్ ప్రధానమంత్రి జన్ధన్ యోజనలో 100% కవరేజ్ని సాధించిన రాష్ట్రంగా తెలంగాణ మే మంత్లో వార్తలకు వచ్చింది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన అంటే బ్యాంక్ అకౌంట్స్ ప్రొవైడ్ చేయడం, ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకింగ్ సౌకర్యాలు అందించాలనే దృఢ సంకల్పంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఇందులో 100% కవరేజీని తెలంగాణ రాష్ట్రం సాధించాలి. అంటే 100% ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అన్నట్టు. ఇవన్నీ ఒకసారి స్క్రిప్ట్ చూడండి, మీకు ఎట్ట గ్లాన్స్లో ఇక్కడ ఇస్తున్నాను లాస్ట్కి. అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాలను ఇప్పుడు మనం చూద్దాము. సో జగన్ అన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నెంబర్, ఇక్కడ ఏంటో చెప్తాను. జగనన్నకు చెబుదాం అనే ఇనిషియేటివ్ని మే మంత్లో ప్రారంభించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అర్థం ఏంటంటే రాష్ట్రంలో ఏ విధంగా పథకాలు అమలవుతున్నాయి, ఆ పథకాల అమలు విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ప్రభుత్వం యొక్క ఉద్దేశము బెనిఫిట్స్ టు ద బెనిఫిషరీస్, ఇది సాధిస్తున్నామా లేదా, అలా ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించడానికి, ప్రజల యొక్క అనుభవాలను, ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందే జగనన్నకు చెబుదాం టోల్ ఫ్రీ నెంబర్. రాష్ట్ర ప్రజల ప్రయోజనార్థం సంతృప్త స్థాయిలో వినతుల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించే ఉద్దేశంతో జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మే 9న శ్రీకారం చుట్టారు. ఇవన్నీ నేను ఇందాక తెలంగాణ, ఇప్పుడు ఏపీకి సంబంధించి ఇవన్నీ మే మంత్లోనే వార్తలకు వచ్చినాయి. శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలో తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ గారు లాంఛనంగా ప్రారంభించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం కోసం ప్రత్యేకంగా
1902 టోల్ ఫ్రీ నెంబరు అండ్ వెబ్సైట్ని ఏర్పాటు చేశారు. అండ్ భోగాపురం, ఇక్కడ ఈ టాపిక్ డిస్కస్ చేసే ముందు ఒక జనరల్ స్టడీస్ టాపిక్. ఉడాన్ ప్రోగ్రామ్, ఉడాన్ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, ఉడాన్ రీజనల్ కనెక్టివిటీని పెంచడానికి భారత ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరిధిలో అమలు చేస్తున్న ప్రోగ్రామే ఉడాన్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ప్రాంతీయ ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి సంబంధించి. ప్రాంతీయ ఎయిర్పోర్ట్ అంటే ఏంటి? ఒక ప్రాంతాన్ని మరొక ప్రాంతంతో కనెక్ట్ చేయాలి, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ని నిర్మించాలి. అలా విజయనగరం జిల్లా భోగాపురంలో ఉడాన్ ప్రోగ్రాంలో భాగంగా ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటు అనేది దానికి సంబంధించిన అంశం. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి, చింతపల్లిలో ఫిష్ ల్యాండింగ్ జెట్టీకి, తీర గ్రామాలు సహా విమానాశ్రయానికి నీరు సరఫరా చేసే తారకరామ తీర్థసాగరం పనులకు 2023 మే 3న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. గుర్తుంచుకోండి. సో భారత ప్రభుత్వం ఉడాన్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్లో భాగంగా ప్రాంతీయ విమానాశ్రయాలను నిర్మిస్తోంది. అందులో ఈ విమానాశ్రయం ఒకటి. అండ్ ఏపీసీఐడి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అంటారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏపీసీఐడి వారు స్వాభిమాన్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. స్వాభిమాన్ ఇది ఒక నంబర్, టోల్ ఫ్రీ నెంబర్. ఎవరికి సంబంధించి అంటే ట్రాన్స్జెండర్స్ లేదా థర్డ్ జెండర్స్. ప్రస్తుతం ట్రాన్స్జెండర్స్ కూడా ఇంపార్టెంట్. ఏపీలో జరగనున్న ఎగ్జామినేషన్, ఏపీలో గ్రూప్ 2లో మీకు కొత్త సిలబస్లో 5 మాడ్యూల్స్లో సొసైటీ ఇచ్చారు. అందులో ట్రాన్స్జెండర్స్ గురించి కూడా చదవాలి. సో ట్రాన్స్జెండర్కి సంబంధించి కూడా మనం ఏదైనా చట్టాన్ని కనుక ఉందా అంటే ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 చట్టాలపైన క్వశ్చన్స్ అడుగుతారు. మీకు ఏదైనా టాపిక్ చెప్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన లింక్ టాపిక్ నేర్చుకోండి. ఆ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, ట్రాన్స్జెండర్ పర్సన్స్ సంబంధించిన హెల్ప్ లైన్. గుంటూరులోని సిఐడి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సిఐడి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ స్వాభిమాన్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ హెల్ప్ లైన్ నెంబర్ను ప్రారంభించింది. 1091 అనేది నెంబర్. అంటే ట్రాన్స్జెండర్స్ వారు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రభుత్వానికి చెప్పొచ్చు అన్నట్టు. ఇది ఇంపార్టెన్స్. ఆన్లైన్ లావాదేవీల ద్వారా నిధులను నియంత్రించడానికి ఏపీ ఈ చిట్స్, చిట్టీలు అంటే మన స్థానిక భాషలో చిట్టీలేసినాం అని చెప్పేసి మనకు తెలిసిన వ్యక్తుల దగ్గర 20 మందా లేదా 30 మందా కలిపి చిట్టీని నిర్వహిస్తారు. ఈ చిట్టీలకు చట్టబద్ధత ఉండదు. కామన్గా మనం ప్రైవేట్గా మనకు సమీపం ఉన్న వ్యక్తులతో చిట్టీలు నడిపిస్తాం. అటువంటి ఈ చిట్టీల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలు కానివ్వండి, నష్టాలు కానివ్వండి, చిట్టి వేసిన వాడు నష్టపోవడం కానివ్వండి, చిట్టి తీసుకునేవాడు నష్టపోవడం కానీ జరుగుతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ట్రాన్స్పరెన్సీని పెంచాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు ఈ ప్రత్యేక ఇనిషియేటివ్ యాప్ని ప్రారంభించారు. ఆన్లైన్లో చిట్టీలు అన్నట్టు ఈ చిట్స్. మే 15, 2003న ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు ఆన్లైన్ లావాదేవీల ద్వారా నిధులను నియంత్రించడానికి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ రూపొందించిన ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ సిస్టమ్ అయిన ఈ చిట్స్ అప్లికేషన్ని ప్రారంభించారు. చిట్ ఫండ్ కంపెనీల ద్వారా కస్టమర్లను మోసం చేసే కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇది చిట్ ఫండ్ వ్యాపారంలో పారదర్శకతను పెంచుతుంది. లక్ష్యం ఏంటంటే ఏపీలో చిట్ ఫండ్ వ్యాపారాల యొక్క మెరుగైన నియంత్రణను నిర్ధారించడం. అండ్ నెక్స్ట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సంయుక్త సంచాలకుడిగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరు నియమించింది అంటే రత్నాకర్. పర్సన్స్ ఇన్ న్యూస్ ఇతను. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త సంచాలకుడిగా ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సంబంధించిన అధికారి పి రత్నాకర్ నియమితులయ్యారు. విజయవాడలోని సిబిసి ఏపీ ప్రాంతీయ కార్యాలయంలో మే 2న ఆయన బాధ్యతలను స్వీకరించారు. అండ్ బాల్య వివాహాలను అడ్డుకోవడానికి వ్యూహ కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. బాల్య వివాహాలు, సో చైల్డ్ మ్యారేజెస్ని అడ్డుకోవడానికి దీనికి ఎవరు బాధ్యతలు నిర్వహిస్తారో చూద్దాం. బాల్య వివాహాలను అడ్డుకోవడానికి లేదా అరికట్టడానికి గాను పటిష్టమైన వ్యూహాలు సిద్ధం చేసేందుకు కలెక్టర్లు, ఎస్పీలతో వ్యూహ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సిఎస్ జవహర్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎస్ ఎవరు? జవహర్ రెడ్డి గారు. తెలంగాణ అయితే శాంతికుమార్ గారు 2023 మే 3న ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి కమిటీకి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. అండ్ కళ్యాణమస్తి షాదీ తోఫా ఆర్థిక సాయం అకౌంట్, ముఖ్యంగా పెళ్ళవుతున్న అమ్మాయికి సంబంధించి తెలంగాణలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఎలాగనో ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ కళ్యాణమస్తు షాదీ తోఫా. అమ్మాయిలకు సంబంధించి వివాహ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసే ఆర్థిక సాయం ఎవరి అకౌంట్లో జమ చేయాలి అనే ఒక నూతన నిబంధనలు వచ్చినాయి. ఇకపై వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల ఆర్థిక సాయాన్ని పెళ్లి కూతురు తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు.
గతంలో ఈ పథకాల కింద ఆర్థిక సాయాన్ని పెళ్లి కూతురు బ్యాంక్ ఖాతాలో జమ చేసేవారు. అయితే వివిధ వర్గాల నుంచి అందిన వినతుల మేరకు ఆర్థిక సాయాన్ని పెళ్లి కుమార్తెల తల్లి ఖాతాలో జమ చేయాలని నిర్ణయించారు. ఇది ఒక సంస్కరణ అనుకోండి. ఒకవేళ తల్లి మరణించింది అనుకోండి, పెళ్లి కుమార్తె నిర్ణయం మేరకు ఆమె తండ్రి లేదా అన్నదమ్ముల లేదా గార్డియన్గా వ్యవహరించే ఇతరులకు ఈ ఆర్థిక సాయాన్ని అందజేస్తారంట. కులాంతర వివాహాల విషయంలో అంటే ఒక కులం వారు ఇంకొక కులం వారికి సంబంధించిన మ్యారేజ్ చేసుకుంటారు అనుకోండి, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్. కులాంతర వివాహాల విషయంలో కూడా ఖాతాలోకి ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తారు. ఈ మేరకు పథకాల మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ మే 3న విడుదల చేసింది. కులాంతర వివాహాలకు ఏ విధంగా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే, ఉదాహరణకు తీసుకుంటే ఎస్సీ ఎస్టీలకు ₹1,00,000, కులాంతర వివాహాలకు 1.20 లక్షలు, మైనారిటీలకు 1,00,000, బీసీలకు 50,000, దివ్యాంగులకు 1.50 లక్షలు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకి 40,000 ఆర్థిక సాయం అందించనుంది. అండ్ ఈ మాల్ఖానా ఇది ముఖ్యంగా ఎవిడెన్సెస్, ఏదైనా ప్రాంతంలో క్రైమ్ జరిగిన ప్రాంతంలో ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తాం కదా, ఆ కలెక్ట్ చేసిన ఎవిడెన్సెస్ని ఒక బాక్స్లో స్టోర్ చేసేసి QR కోడ్ని క్రియేట్ చేయడం. టెక్నాలజీ ఇన్ స్టోరింగ్ ఎవిడెన్సెస్ అనొచ్చు. ఈ మాల్ఖానా విశాఖపట్నం గుర్తుంచుకొని, ఇంతకుముందు స్వాభిమాన్ మనకేది దానికి సంబంధించి ట్రాన్స్జెండర్కి సంబంధించి అంటే గుంటూరు, ఇందాక ఇవన్నీ మనం చూసాం. ఇక్కడ విశాఖపట్నం సిటీ పోలీసులు ఈ ఏడాది జూన్ నాటికి అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ మాల్ఖానాను ప్రవేశపెట్టనున్నారు. ఈ మాల్ఖానా అంటే ఏంటి? ఈ మాల్ఖానా అంటే విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ ద్వారా నేర దృశ్యాల నుండి లేదా నేర సంఘటనల నుండి సేకరించిన వస్తువులు సాక్ష్యాలను భద్రపరచడానికి మరియు నిర్వహించడానికి అమలు చేయబడిన శాస్త్రీయ నిల్వ వ్యవస్థ, ఒక బాక్స్ లాగా. ఈ వ్యవస్థ సేకరించిన అంశాలను సులభంగా తిరిగి పొందడం మరియు కేసు సంబంధిత సమాచారాన్ని యాక్సెస్ చేయడం కోసం ప్రత్యేక సంఖ్యలు, QR కోడ్తో లేబుల్ చేయబడిన ప్రామాణిక కార్డ్బోర్డ్ పెట్టెలను ఉపయోగిస్తుంది. ఇది సమర్థత, పారదర్శక చట్టాన్ని అమలు చేసే అధికారుల అదుపును పెంచుతుంది. అండ్ ఉన్నత విద్యా సంస్థల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ అమలు. దివ్యాంగులు ఇందాక మీకు చెప్పాను కదా చట్టము, ఆర్టికల్ 41 చట్టం వచ్చేసి PWD యాక్ట్. ప్రభుత్వ ఇతర ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించి ప్రవేశాల్లో దివ్యాంగులకు 5 నుండి లేదా 5% రిజర్వేషన్ కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మే 14న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రవేశాలు పొందేందుకు గరిష్ట వయో పరిమితిని 5 ఏళ్లకు సడలించింది. వీరికి సంబంధించి సడలింపు రిలాక్సేషన్ 44% తక్కువ కాకుండా అంగవైకల్యం ఉన్నట్లు నిర్ధారణ అయిన వారికి నిబంధనలు వర్తిస్తాయి. దివ్యాంగులకు 5% రిలాక్సేషన్ వచ్చేసేసి మనకు వారికి 5 ఇయర్స్ సడలింపు ఇచ్చారు. 44% తగ్గకుండా ఉండాలి. అండ్ ఏపీలో 662 స్కూళ్ళు ఇకపై PM శ్రీ పాఠశాలలు అంట. PM శ్రీ అంటే ఏంటి? ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా, భారత ప్రభుత్వ చొరవ. ఈ పథకం అమలుకు రాష్ట్రంలోని 662 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఇందులో 33 ప్రాథమిక పాఠశాలలు ఉండగా 629 సెకండరీ అండ్ సీనియర్ సెకండరీ స్కూళ్ళు ఉన్నాయి. ఈ స్కూళ్ళ జాబితాకు కేంద్ర విద్యాశాఖ, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారో మనకు ధర్మేంద్ర ప్రధాన్ గారు. సో గుర్తుంచుకోండి, విద్యాశాఖ ఆమోద ముద్ర వేసింది. సమానత, ఈక్విటీ, అందుబాటు, యాక్సెస్, నాణ్యత, ఇంక్లూజన్ సహా అన్ని రంగాలు విద్యార్థులను అభివృద్ధి చేసేందుకు ఈ PM శ్రీ పాఠశాలలు ఉపయుక్తంగా ఉంటాయి. భారత ప్రభుత్వము 2022 సెప్టెంబర్ 7న ఆమోదించింది ఈ పథకం ఏదైతే ఉంటుందో. అండ్ ప్రత్యేక పిల్లలు, స్పెషల్ చిల్డ్రన్ అంటాం. ప్రత్యేక పిల్లల కోసం ఏపీలో మొట్టమొదటిసారి ఆరోగ్య బీమా పథకం, దాని పేరు ఏంటంటే నిరామయ ఆరోగ్య బీమా పథకం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ప్రారంభించింది. ఎవరికి సంబంధించి అంటే ప్రత్యేక పిల్లలు. 2023 మే 20న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా ఆటిజం, సెరిబ్రల్ పాల్సీ, ఇవన్నీ డిజబిలిటీస్ అనుకోవచ్చు మనం, మెంటల్ రిటార్డేషన్ మరియు బహుళ వైకల్యాలతో బాధపడుతున్న ప్రత్యేక పిల్లలకు ఉచిత వైద్య సేవలు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ఏపీలో మొదటిసారి నిరామయ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అండ్ ట్రైకార్ డైరెక్టర్లుగా సరస్వతి గారు అండ్ లోవరాజు గారు. ఏపీ షెడ్యూల్డ్ తెగల సహకార సంస్థకి సంబంధించిన నియామకం. అండ్ మెయింటెనెన్స్ చట్టం, ముఖ్యంగా తల్లిదండ్రులు, వృద్ధుల సంరక్షణకు సంబంధించి అమలుకు సంబంధించిన గైడ్లైన్స్. మెయింటెనెన్స్ చట్టం అమలుకు రాష్ట్ర కౌన్సిల్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తల్లిదండ్రులు, వయోవృద్ధుల మెయింటెనెన్స్ చట్టం 2011ను పకడ్బందీగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కౌన్సిల్, ఒక మండలిని నియమించింది. ఈ కౌన్సిల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎక్స్ అఫిషియో, రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరైతే విధులు నిర్వర్తిస్తారో ఈ కౌన్సిల్కి కూడా వారే విధులు నిర్వర్తిస్తారు. వారు ఏం చేయాలి? తల్లిదండ్రులు లేదా వృద్ధులకు సంబంధించి ఒక చట్టం ఉంది కదా, ఈ చట్టం అమలును పర్యవేక్షిస్తారు.
అండ్ రెవెన్యూ డివిజన్గా తాడేపల్లిగూడెం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త రెవెన్యూ డివిజన్ వచ్చింది. ఇక్కడ తాడేపల్లిగూడెం మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తగా తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే 8న ఉత్తర్వులను జారీ చేసింది. ఇదొకటి మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఒక 45 టాపిక్స్, వాటితో పాటు లింక్ టాపిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లాస్ట్లో మీకు కొన్ని హెడ్డింగ్స్ ఏవైతే ఉంటాయో నేరుగా హెడ్డింగ్స్ ఇంపార్టెంట్ కాబట్టి కొంత స్పీడప్ చేశాను. అండ్ రానున్న పోటీ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి అంశాలు ఖచ్చితంగా అడుగుతారు. తెలంగాణ అయితే తెలంగాణ చదవండి, ఏపీ అయితే ఏపీ చదవండి. మీకు CA 360 మ్యాగజైన్లో ప్రతి నెల కూడా ఈ విధంగా సమాచారాన్ని ఇస్తున్నాను మ్యాగజైన్లో. ఇప్పుడు మీకు చెప్పిన టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కేవలం ఒకే మంత్కి సంబంధించి మే మంత్. సో గడిచిన మే మంత్లో రీజనల్ ఇష్యూస్ ఏవైతే నేను ఇచ్చానో మ్యాగజైన్ రూపంలో ఇచ్చానో, PDF రూపంలో ఇచ్చానో అందులో నుండి తీసుకొని చెప్పడం జరిగింది. ఆ మ్యాగజైన్ మీకు GVK స్టడీ సర్కిల్ యాప్లో CA 360 కోర్స్లో ఉంటుంది, చూడండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.